చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. ఆపరేషన్ సింధూర్లో అత్యంత సమర్థవంతంగా కీలకంగా పనిచేసింది మన సుదర్శన చక్రం. S-400 కంటే కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి కావాల్సినటువంటి అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖలు గుర్తించాయి. అందులో భాగంగా S-500 మీద ఫోకస్ పెట్టబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. S-500 అంటే ఏంటి? ఒక మాన్స్టర్, ఒక బీస్ట్గా S-500ని అభివర్ణిస్తూ ఉంటారు. అల్మాజ్ అండ్ యాంటే రష్యాకి చెందినటువంటి ఈ డిఫెన్స్ పరికరాలని తయారు చేసేటువంటి సంస్థనే S-400ని అండ్ S-500ని కూడా తయారు చేసింది. S-500 మన దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖలు కూడా డిసైడ్ అయ్యాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, అప్పుడు ఉపయోగించినటువంటి రక్షణ పరికరాలు, మిసైళ్ళు, డ్రోన్ వ్యవస్థ, వీటన్నిటిని చూసిన తర్వాత S-500 మీద ఫోకస్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసింది. అందుకు తగ్గట్టుగా రష్యా కూడా S-500లని మనకు ఇవ్వడానికి రెడీగా అయింది. కావాలంటే ఇండిజీనియస్ టెక్నాలజీతో మనం ఇక్కడ కూడా డెవలప్ చేసుకునే అవకాశాన్ని రష్యా మనకు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే S-500కి సంబంధించినటువంటి వివరాల్ని అందివ్వడానికే ఈ స్పెషల్ ఎక్స్క్లూజివ్ వీడియో ఒకటి. యాక్చువల్గా మనం చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి వీడియో S-400కి సంబంధించింది. దీన్ని మనం ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించాము. యాక్చువల్గా దానికి ఉన్నటువంటి మెకానిజం ఏంటి? S-400 నుంచి S-500కి ఎందుకని దాన్ని ఒక మాన్స్టర్, ఒక బీస్ట్గా అభివర్ణిస్తున్నారు? ప్రొమేథియస్ అని పిలుస్తారు. దీంతో పాటుగా S-400కి సంబంధించి ఉన్నటువంటి రేంజ్ కంటే కూడా S-500 రేంజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. S-400లో కేవలం 400 కిలోమీటర్ల మాత్రమే రేంజ్ ఉంటే S-500 అనేది 600 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. యాంటీ బాలిస్టిక్ మిస్సైల్స్ని S-400 అనేది ఛేదించే అవకాశం ఉంటే S-500 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ని కూడా ఛేదించగలదు. ఎట్ ద సేమ్ టైం సూపర్ సానిక్ అనేది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి మిస్సైల్ని కూడా కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ S-500ని ప్రొమేథియస్ అని పిలుస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ట్రయంఫేటర్ M అనేది పిలుస్తుంటారు. ఇప్పుడు అల్మాజ్ అండ్ యాంటే S-300, S-350, S-400ని తయారు చేసింది. ఆ తర్వాత S-500, నెక్స్ట్ S-550ని కూడా తయారు చేయబోతోంది. సో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, మోస్ట్ సెన్సిటివ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అందులో లక్ష్యాన్ని ఛేదించగలిగేటువంటి కెపాసిటీ S-400 కంటే కూడా S-500 మీదే ఉంది. అందువల్లే S-400 అనేది $1 బిలియన్ ఉంటే S-500 $2.5 బిలియన్ కోట్ చేస్తున్నారు. S-500లని 5 కొనుగోలు చేయడానికి భారతదేశం రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పటిదాకా కేవలం 3 మాత్రమే వచ్చాయి. ఇంకా 2 పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా S-500 మీద ఫోకస్ పెట్టింది. సో యాక్చువల్గా S-400 ఎలా వర్క్ చేస్తోంది, దానికి సంబంధించి మనం చూస్తున్నటువంటి ఈ పిక్చర్ అనేది ఒక క్లారిటీ ఇస్తుంది. లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ రాడార్ అనేది ఉంటుంది, కమాండ్ వెహికల్ ఉంటుంది, ఎంగేజ్మెంట్ రాడార్ అండ్ లాంచ్ వెహికల్. సో 3 రకాలుగా పనిచేస్తుంది. ఇది లాంగ్ ఒక రాడార్గా వర్క్ చేస్తుంది, అండ్ కమాండ్ వెహికల్ ఉంటుంది, లాంచ్ వెహికల్ ఉంటుంది. సో ఎక్కడ ఏ రేంజ్లో ఎలాంటి క్షిపణులు వస్తాయి ఒకేసారి 360 డిగ్రీస్లో చూడగలిగే అవకాశం ఉంది. కాబట్టి S-400కి సుదర్శన చక్రం అని పేరు పెట్టారు. సో 3 రకాలుగా ఉంటుంది. లాంగ్ రేంజ్ రాడార్ ఉంటుంది, ఆ తర్వాత కమాండ్ వెహికల్ అనేది ఉంటుంది, లాంచ్ వెహికల్ అనేది. సో 3 కలిపి వర్క్ చేయడం అనేది S-400కి సంబంధించినటువంటిది ఇది. సో S-400కి సంబంధించి చూసుకుంటే దీనికి ఒక మోస్ట్ ప్రామినెంట్ ఫీచర్ అనేది ఉంది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అంటే భూ ఉపరితలం మీదే ఉంటుంది. ఎయిర్లో ఉన్నటువంటి మిస్సైల్స్ని టార్గెట్ చేయొచ్చు. అంటే ఇది మొబైల్గా కూడా ఉంటుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లేటువంటి కెపాసిటీ ఉంటుంది. మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇది. ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి S-500కి సంబంధించి మనం మాట్లాడుకుంటే S-500 అనేది ఎలా వర్క్ చేస్తోంది. సో అల్మాజ్ అండ్ యాంటే తయారు చేసినటువంటి ఈ కంపెనీలో S-300, S-350, S-400 సిస్టమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత S-500 మిసైల్ సిస్టమ్ అనేది రాబోతుంది. దీంట్లో కూడా అదే లాంగ్ రేంజ్ రాడార్ ఉంటుంది, కమాండ్ వెహికల్స్ అనేవి ఉంటాయి, లాంచర్ ఉంటుంది, ఎంగేజ్మెంట్ రాడార్ ఉంటుంది. బట్
అన్ని సేమ్ S400 అండ్ S500కి సంబంధించి సేమ్ అవే ఫీచర్స్ కనిపించినప్పటికీ దీనికి దానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఎందుకని S400 కాకుండా S500ని తీసుకుంటున్నారు? సో S400 అండ్ S500కి సంబంధించి ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్సే ఉన్నప్పటికీ ఎందుకని S500 అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ పిక్చర్ ఇది ఇన్సైట్ GL తయారు చేసినటువంటి ఒక కంపారిజన్ అండ్ డిఫరెన్సెస్కి సంబంధించి మనం చూస్తున్నాము. కంపారిటివ్ స్టడీ అనేది S400 అండ్ S500కి సంబంధించి చూస్తే ఆపరేషనల్ సిన్స్ 2021లో అల్మాజ్ అండ్ యాంటే దీన్ని తయారు చేసింది. అప్పటి నుంచి ఇది రష్యా అమ్ముల పొదిలో S500 అనేది ఉంది. సో హిట్ రేంజ్ అనేది S400కి 400 కిలోమీటర్స్ ఉంటే S500కి 600 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే డిటెక్షన్ రేంజ్ 600 కిలోమీటర్స్ ఉంటే 2000 కిలోమీటర్స్ డిటెక్షన్ రేంజ్ అనేది ఉంటుంది. అంటే 2000 కిలోమీటర్ల అవతల నుంచి వస్తున్నటువంటి మిస్సైల్స్ని కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, రాడార్లు, హెలికాప్టర్ వేటినైనప్పటికీ కూడా ఐడెంటిఫై చేసేటువంటి కెపాసిటీ S500కి ఉంటుంది. మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ 330 కిలోమీటర్స్ అయితే S500కి 200 కిలోమీటర్స్ అనేది ఆల్టిట్యూడ్ ఉంది. ట్రాకింగ్ ఆఫ్ టార్గెట్స్ని 300 టార్గెట్స్ని 360 డిగ్రీస్లో ఆపరేట్ చేస్తుంది కాబట్టి 300 టార్గెట్స్ని అది టార్గెట్ చేసే అవకాశం ఉంటే ఇన్ అడిషన్ కెన్ ట్రాక్ 10 హైపర్సోనిక్ టార్గెట్స్. ఇప్పుడు హైపర్సోనిక్ అనే విమానాల్ని, మిసైల్స్ని ప్రతి దేశం తన రక్షణ వ్యవస్థలో ఇముడ్చుకుంటుంది. S400 ఈ హైపర్సోనిక్ విమానాలు వస్తుంటే వాటిని ట్రాక్ చేయలేదు, వాటిని కూల్చలేదు. సో అది ఆ అడ్వాన్స్ టెక్నాలజీ, మోస్ట్ అడ్వాన్స్ సిస్టమ్. ఇప్పుడు ప్రతి దేశం తమ రక్షణ వ్యవస్థని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి హైపర్సోనిక్ యుద్ధ విమానాల్ని వాడుతోంది. దాన్ని టార్గెట్ చేయడం S500 యొక్క కీలకమైనటువంటి ప్రయారిటీ ఉన్నటువంటి బేస్. ఆ తర్వాత S500కి సంబంధించి టార్గెట్ ఎంగేజ్మెంట్ 36 ఉంటుంది. అదే S500కి 400 టార్గెట్ రేంజ్ ఉంది. టైప్ ఆఫ్ టార్గెట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్, బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, UAVలు అనేవి S500కి ఉంటాయి. హైపర్సోనిక్ మిసైల్స్, ICBM స్టెల్త్ ఫైటర్స్, లో ఆర్బిట్ శాటిలైట్స్. ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్, అంటే ఖండాంతర క్షిపణులను కూడా ఇది ఛేదించగలదు. స్టెల్త్ ఫైటర్స్ని అండ్ లో ఆర్బిట్ శాటిలైట్స్, భూ కక్షకి సంబంధించి దిగువన ఉన్నటువంటి ఆర్బిట్లను కూడా ఛేదించేటువంటి కెపాసిటీ S500కి ఉంటుంది. మిసైల్స్ 40 N6 రేంజ్ నుంచి ఆల్టిట్యూడ్ 30. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఫీచర్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. 40 N6 అంటే ఇక్కడ 76 N6 అనేది ఉంది. హెవియర్ అండ్ బిగ్గర్ మిసైల్స్ని కూడా ఇది హ్యాండిల్ చేయొచ్చు, వాటిని ట్యాకిల్ చేస్తుంది, వాటిని కూల్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. రాడార్లు అలాగే రెస్పాన్స్ టైం అనేది S400కి 9 to 10 సెకండ్స్ పడితే అది కేవలం S500లో 3 to 4 సెకండ్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. డిప్లాయ్మెంట్ టైం 5 మినిట్స్ అయితే S500కి సంబంధించి 3 మినిట్స్లోనే డిప్లాయ్మెంట్ అయిపోతుంది. కాబట్టి మోస్ట్ అడ్వాన్స్డ్గా దీన్ని భావిస్తున్నారు. దీన్ని కనుక మన రక్షణ వ్యవస్థలో మనం చేర్చుకున్నట్టయితే ఇతర దేశాల నుంచి, పర్టికులర్గా పొరుగు దేశాల నుంచి వచ్చేటువంటి సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, వాటిని తుత్తునియలు చేయొచ్చు అనేటువంటిది. సో S500కి సంబంధించి గతంలోనే మనం ఆపరేషన్ సింధూర్లో దాని కెపాసిటీ ఏంటి అనేది చూసాము. పొరుగు దేశాలు, శత్రు దేశాలు కూడా దాన్ని మనకున్నటువంటి కెపాసిటీ, మన అమ్ముల పొదిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం గురించి విన్నాయి. కాబట్టి సో ఇప్పుడు S500 మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో భూకక్షకి సంబంధించి దిగువన ఉన్నటువంటి ఉపగ్రహాలను కూడా కూల్చేస్తుంది, ఖండాంతర క్షిపణులు ఉన్నాయి, హైపర్సోనిక్ యుద్ధ విమానాలను కూడా టార్గెట్ చేయవచ్చు. ఇప్పటిదాకా ఇవే మోస్ట్ సుపీరియర్గా భావిస్తూ ఉంటారు. వాటన్నిటిని ఛేదించగలిగేటువంటి సత్తా S500కి ఉంది. సో ఇప్పుడు అల్మాజ్ అండ్ యాంటీ S550 మీద కూడా ఫోకస్ పెట్టింది. అంటే దీనికంటే కూడా మోస్ట్ అడ్వాన్స్డ్, ఇంకొక అడుగు ముందుకేసేటువంటి టెక్నాలజీ మీద ఇప్పుడు ప్రయోగాలు S550 మీద అల్మాజ్ అండ్ యాంటే కూడా ఫోకస్ పెట్టింది. అండ్ S500తో పాటుగా మనం ఇరాన్ మీద అమెరికా భూ కక్షలోకి, బంకర్లలోకి కూడా వెళ్ళి టార్గెట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి స్టెల్త్ బాంబర్లు, బంకర్ బాంబర్లను కూడా ప్రయోగించింది. ఇప్పుడు దాని మీద కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటివి నిపుణులు, డిఫెన్స్ రంగ నిపుణులు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కనుక ఈ S500తో పాటుగా స్టెల్త్ బాంబర్లను, వీటిని కనుక మనం మన రక్షణ వ్యవస్థలోకి తీసుకున్నట్టయితే, మన అమ్ముల పొదిలోకి తీసుకున్నట్టయితే మరొక 50 ఏళ్ల పాటు, భవిష్యత్తులో 50 ఏళ్ల పాటు
ఏ ఒక్క దేశం కూడా, శత్రు దేశం కావచ్చు, పొరుగు దేశాలు కావచ్చు, మన మీద దృష్టి పెట్టవు, మన మీద అటాక్ చేయాలనేటువంటి ఆలోచన కూడా, అలాంటి దుస్సాహసం కలలో కూడా చేయవు అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు దీన్ని తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది. రష్యా కూడా అదే ఆలోచనతో ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత యాక్చువల్గా 2021లో దీన్ని తయారు చేసినప్పుడే భారతదేశానికి దీన్ని మేము అందిస్తాము అనేటువంటి ఒక ప్లాన్ని, ఒక ఆలోచనని రష్యా మన ముందు ఉంచింది. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. S-400లు మరో 2 వస్తాయి. దాంతోపాటుగా S-500 $2.5 బిలియన్ ఉన్నటువంటి S-500 కూడా మన అమ్ముల పొదిలోకి చేరబోతోంది. దీంతో పాటుగా భూగర్భంలో బంకర్లలో దాచిపెట్టి ఉన్నటువంటి వాటిని కూడా అటాక్ చేసేటువంటి స్టెల్త్ బాంబర్లు, బంకర్ బాంబర్ల మీద కూడా వాటిని కూడా కొనుగోలు చేయాలి. వాటికి సంబంధించి అవసరమైతే ఇండిజీనియస్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అనేది. సో ఇప్పటికే మన రక్షణ వ్యవస్థలో అటు మిసైల్స్ ఇవన్నీ కూడా సూపర్ స్ట్రెంగ్త్తో ఉన్నాయి, మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి సో ఇంతసేపు యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ని చూసాము. ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ICBMలు, ఆ తర్వాత హైపర్సోనిక్, ఆ తర్వాత ఈ భూ ఉపరితలం భూకక్షలోకి ఉన్నటువంటి వీటన్నిటి లో ఆర్బిట్ శాటిలైట్స్, అక్కడ ఉన్నటువంటి ఉపగ్రహాలను కూడా కూల్చివేసేటువంటి కెపాసిటీ. సో కంప్లీట్గా స్ట్రెంగ్తన్ అయిపోతోంది. అండ్ ఏ ఒక్క దేశం కూడా, ఏ పొరుగు దేశం కూడా మన మీద దుర్బుద్ధితో చూసే అవకాశం కానీ, లేకపోతే దొంగచాటుగా అటాక్ చేసే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఇంకా శత్రు దుర్భేద్యంగా తయారు చేసేలా S-500 మన భారతదేశంలోకి రాబోతోంది. సో మనం వరుసగా చూస్తున్నటువంటి యుద్ధాలని, లేకుంటే ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి సంఘటనల్ని, జియోపొలిటికల్ ఇష్యూస్ని చూసిన తర్వాత, ఆపరేషన్ సింధూర్కి ముందు పహల్గామ్ ఇష్యూ జరిగిన తర్వాత, సో మనం ఎందుకని డిఫెన్స్ సిస్టమ్ని మెరుగుపరుచుకోవాలి, ఎందుకని బడ్జెట్లో డిఫెన్స్ సిస్టమ్కి, రక్షణ వ్యవస్థకి అంత పెద్ద మొత్తంలో మనం బడ్జెట్ కేటాయింపులు ఎవ్రీ ఇయర్ పెడుతున్నాం అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ దానికి సంబంధించి కళ్ళ ముందే ఒక సాక్ష్యం అనేది, ఒక రుజువు అనేది కనిపించింది ఆపరేషన్ సింధూర్లో S-400 పోషించినటువంటి పాత్ర. అందుకనే S-500 తీసుకోవాలి అనేటువంటి మెజారిటీ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటు కూడా S-500కి పడుతోంది. దీంతో పాటుగా స్టెల్త్ బాంబర్లు, బంకర్ బాంబర్లను కూడా కొనుగోలు చేయాలి. అవసరమైన మేర డిఫెన్స్ సిస్టమ్ని ఇంకా మెరుగుపరుచుకోవాలి. దానికి తగ్గట్టుగా బడ్జెట్ను కూడా పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన భారతదేశం, కేంద్ర ప్రభుత్వం, రక్షణ వ్యవస్థలు కూడా చేస్తున్నాయి.